నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిటి
ఇంట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం. ఈరోజు చాలా గొప్ప రోజుగా భావించాలి. ఆ రోజు మనం ఇక్కడ కొంతమంది ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నారు. ఆ రోజు మన పదైపోయింది అనేసి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి కాలు వదిలేసి వెళ్ళిపోయినాం. 49 సంవత్సరాల తర్వాత మన కాలేజ్ గుర్తొచ్చింది. మనము ఇక్కడ ఉన్నాం. కొద్దిసేపట్లో మన మాజీ మంత్రి వర్యులు రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా వైటి ప్రభాకర్ రెడ్డి గారు కూడా త్వరగా వచ్చేస్తున్నారు. ప్లీజ్ అందరూ కూడా దయచేసి ఎవరైనా సీట్లో కూర్చుంటే బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించుకోవాల్సింది. ప్లీజ్ చంద్ర కూర్చోపా, అందరూ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఆయన ఎక్స్ మినిస్టర్ గారు చాలా షార్ట్ టైం ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. కాబట్టి మీరంతా కూర్చోంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పూర్వ 45 సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ ప్రథమ ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ విద్యార్థులందరికీ, నా విద్యార్థులంటే బాగోదు కదా, అవునంటారా కాదంటారా? మీరంతా 90, 78, 80 బ్యాచ్. ఈ బ్యాచ్ అందరూ కూడా చాలా చక్కగా మొదటి సంవత్సరం అని ఉంటారు, మొట్టమొదటిగా కలుస్తున్నారు. తర్వాత మీరంతా ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం, చాలా గుడ్ న్యూస్ కూడా చెప్పాలంటే. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కదా, కాబట్టి ఇలా ఈ కార్యక్రమం ద్వారా మీరంతా ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎవరి క్లోజ్ టు ప్రభాకర్ సార్ అలాగే చంద్ర సార్ వీళ్ళిద్దరికి డెడికేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాడర్ లో ఉంటారు, కొంతమంది కాంటాక్ట్స్ తెలిసి ఉండకపోవచ్చు. 1 by 1 ఒకరి ద్వారా ఒకరు నెంబర్స్ తీసుకొని మేము కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చిన మా ప్రభాకర్ సార్ గారికి ఈ మాటల్లో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ ఒక మైక్ సార్కి ఇవ్వండి, ఒక మైక్ సార్. సార్ మీకు ఎలా ఆలోచన వచ్చింది ఇంతమందిని ఒకసారి గ్యాదర్ చేయాలని అనుకుంటున్నాను నాకు తెలిసి. మరి ఎలా ఒకరినొకరిని కలుసుకోవాలనే ఆలోచన వచ్చింది సార్? ఇప్పుడు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కాకపోతే మీ దగ్గర 45 years ఎప్పుడు మనసులో వచ్చిన కాలేజ్ దగ్గరికి ఒక విజిట్ చేయడము నా అలవాటు. ప్రతిసారి ఇక్కడ వచ్చడము, మెట్ల పైన కూర్చోవడము, అవన్నీ జ్ఞాపకం చేసుకోవడము ఒక్కటి కూడా నేను మర్చిపోలేదు. కానీ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు. ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇట్లా గ్యాదర్ చేయాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. మొన్న వచ్చింది నాకు. ప్రయత్నిస్తాము, నిజాం కూడా ఉన్నాడు నా జతలో. నిజం ప్రయత్నిస్తాం రా, సాధ్యమైనంత మందిని కలుద్దాం చూద్దాము అని అలాగా నడుచుకొని వస్తున్నాము కింది బస్ స్టాండ్కి. మన కృష్ణప్ప కనిపించాడు, చిన్న సత్తయ్య అల్లుడు, వాళ్ళ బావ. ఎప్పుడు కూడా ముభావంగా ఉండేవాడు, క్లాసులో నవ్వేవాడు కాదు, ఏడ్చేవాడు కాదు, సీరియస్గా కూడా ఉండేవాడు కాదు. దగ్గర పోయి గిలితే తప్ప బతికున్నాడు అని అర్థం కాదు. కృష్ణప్ప గారు ఎవరండి? కృష్ణప్ప గారు వస్తాడు. ఆయన పైన ఒక తట్టుకోలేక ఒక కవిత్వం రాశాను నేను, బోర్డు పైన రాశాను కూడా. కృష్ణాష్టమి నాడు బిష్టుగానము మృష్టానమును సుష్టుగా తిని గెస్ట్ హౌస్ నందు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ దినం హిస్టరీలో కష్టపడడం మీకు ఇష్టమేనా అన్నా కూడా నవ్వేవాడు కాదు. కనిపించాడు 25th, గుర్తుపట్టాడు నన్ను, గట్టిగా కావలించుకున్నాడు. ప్రభాకర ఎలాగున్నావు ఏమని. మళ్ళీ నా పైన కవిత్వం రాసావు కదా, అది జ్ఞాపకం ఉందా అన్నాడు. ఇప్పుడు చెప్పాను, ఒక్క అక్షరం కూడా మర్చిపోలేదే నువ్వు. అది మరొన్నే అయ్యా, మా క్లాస్మేట్లు ఎవరైనా గుర్తున్నారా, నీకు ఎక్కడైనా ఉన్నారా, ఒకరన్నా తెలుసా అంటే లేరవి, అంతా ఎక్కడ పోయినారో తెలీదు అని. మళ్ళీ ఎదురు ఇంట్లో నూర్జహాన్ ఉంది మీ క్లాస్మేటు, ఆమె దగ్గరికి వెళ్తే ఏదైనా కొన్ని నంబర్లు నీకు దొరుకుతాయంటే బ్యాంక్ వాళ్ళు అనుకొని బెదిరిపోయింది. తలుపు వేసేస్తుందేమో, కుక్కలు వేరే ఉన్నాయి, 2-3 కుక్కలు ఇంచేతుంటా. భయం అయింది నాకు. అవి టక్కని చెప్పేసాను సస్పెన్స్. అమ్మ నేను ప్రభాకర్ని మీ క్లాస్మేట్ నిజాము అన్నాను.
అన్నా 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 రాండి అన్న మన వినాయక్ చంద్రశేఖర్ మైత్రి నంబర్ లేదు అది చాలా 1 month తర్వాత వచ్చింది మైత్రి. అలాగే వాళ్ళంతా కాంటాక్ట్ చేశాను. వాళ్ళు ఒక 4 నెంబర్లు ఇచ్చారు. ఆ 8 మందితో గ్రూప్ స్టార్ట్ చేశాను ఏప్రిల్లో. ఓన్లీ 8. తర్వాత 8 మంది 16 మంది అయినారు. తర్వాత మన ఆశీష్ రెడ్డి చెల్లెలు బెంగళూరులో ఉంది. ఆమె నాకు చాలా పరిచయం, సునీత అని. ఆమె ఫోన్ చేశాను, అమ్మ మీ అన్న నెంబర్ ఏమైనా దొరుకుతుందా అని. అన్న కనుక్కొని చెప్తాను అని చెప్పింది. ఇంకా మా మామ ఆశీష్ రెడ్డి, ఇంకా మామ నెంబర్ దొరికితేనే ఇంకా నందకుమారు మొత్తం వచ్చేసారు. మా బావ లోకేష్ అసలు ఫస్ట్ టైం పోల్చినప్పుడు ఏడ్చేశాడు లోకేష్. అయితే ఎక్కడున్నా బావా ఇన్ని సంవత్సరాలు నువ్వు అని, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఇంటితో సహా. ఇంకా అలాగలాగా వాళ్ళు 30 మంది అయినారమ్మా. 30 మంది 60 మంది అయినారు. ఇప్పుడు దాదాపు 100. ఈ 3 నెలలు అందరితో ఫోన్లు చేసుకుని మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంది ఇదే మెంటల్ అయిపోయింది నీకు, టెన్షన్ అయిపోతున్నావు నువ్వు, ఎందుకంటే టెన్షన్ కాదు ఇది ఆనందము, నోరు మూసుకొని చెప్పాను మా ఇంట్లో. అలాగలాగలాగా 3 నెలలు శ్రమ ఫలితము ఇంతమంది ఇక్కడ చేరినారు. నా 45 ఏళ్ళ కళ ఇది, అందరినీ ఒక చోట చేర్చాలి. 80లో ఎవరెవరైతే ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి బయటికి పోయారో అప్పుడు గెంతుకుంటూ బయటికి వెళ్ళాము, ఇప్పుడు కుంటుకుంటూ వస్తున్నాం, అంతే డిఫరెన్స్ ఇది. తర్వాత నేను ప్రోగ్రామ్ని ఇంతకంటే గ్రాండ్గా మీరందరూ వచ్చినందుకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కలుద్దాం, ఆనందిస్తాం. ప్రోగ్రామ్ ఎట్లుంటుందో తెలియదు కానీ మనమందరూ ఇక్కడ కలవడమే పెద్ద ప్రోగ్రామ్. రఘు కూడా చాలా కోఆపరేట్ తీసుకొచ్చావు క్లాస్ రూమ్లోకి, అలాగే బయటికి వెళ్ళిపోయేవారు. బయట అందరూ మేము ఆడుకుంటా ఉంటే ఆ చెట్టు ఉండేది ఇక్కడ ఉన్నాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ అయ్యాడు, రిటైర్డ్. వేణుగోపాల్ గారు డిఎస్పీ ఒకలాగా ఉంటారు ఇప్పుడు కొంచెం. మామూలు పోస్ట్ కాదు, బెంగళూరు ఆర్బీఐకి హెడ్. చేంజ్ అవ్వలేదా సార్? మీరు చేంజ్ అవ్వలేదు. అప్పుడు ఎలా ఉన్నారు, 80s లో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారంట. ఎప్పుడు బుక్ పట్టుకుంటే ఇడ్స్ కదే ఆయన డిఎస్పీ కాదు, ఎంత సింపుల్ పోతారు మాకు. ఈ రోజు మాత్రం ఆయన క్లాస్మేటే, డిఎస్పీ కాదు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ సీజీఎం కాదు. 1978-80 బ్యాచ్, కాలేజ్ డ్యూటీ కావాల్సిందే. తర్వాత బ్యాంక్ మేనేజర్ నూర్జహాన్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నూర్జహాన్. మళ్ళీ ఇలా మా ఫ్రెండ్స్ అన్న మన రాధారమణ, మన శివకుమార్ ఈ ప్రోగ్రామ్ కి చాలా నాకు గీర్కొంటుంటే ప్రభాకర్ ఫోటో తీస్తాను. ఆ ఫోటో ఇంకా చిన్నప్పటి నుంచి మా ఇంటికి పరిచయము, మా చెల్లెళ్ళని అందరినీ పెంచినోడు వెంకటేష్. వచ్చేటప్పుడు కూడా అందరూ కార్లు నా గురించే మాట్లాడుతున్నారు. మంచి రిచ్ పీపుల్ అయిపోయినాడు, కోటీశ్వరుడు అయినారని మాట్లాడుకుని వచ్చినారంట. మా కూడా కొండ మీద ఉండదు కదా, కృతజ్ఞతలు. వాళ్ళ కొండ మీద కదా ఉండదు, వేడ కింద లేకుండా మీళ్ళు ఆడు కొండ మీద కదా ఉండేది. గాడు అంటాను, గౌరవంగా మామగాడు అంటాను. మాటలో ఏదో మ్యాజిక్ ఉంటుంది సార్. అది ఉందమ్మా, దాని పెద్ద ఇష్టం ఉంది చెప్పలేదు. మా బావ సబ్ ఇన్స్పెక్టర్ ఒకసారి అనంతపురం ఎప్పుడో కనిపించి వెనకాల ఇట్లా తన్నాడు డ్రెస్సులో, భయపడ్డాను. నేను కాదు అన్నాను. ఏ బావ నేను రా అన్నాడు. చాలా నాకు సపోర్ట్ చేశాడు. ఈ 3 నెలలు నాకు డ్రైవర్గా పనిచేశాడు. ఈయన చూసి అందరు పోలీసులు సెల్యూట్ కొడతారు, వీళ్ళు నన్ను చూసి సెల్యూట్ కొడతారు. తర్వాత మా కృష్ణారెడ్డి బిగినింగ్ నుండి నాకు చాలా సపోర్ట్ చేశాడు. నన్ను అంటున్నాడు కానీ ఈయన మాత్రం గ్రూప్లో లేడు, నన్ను వేసుకున్నాం గ్రూప్. ఆయన యాక్చువల్ నిజంగా సైలెంట్ అంటే ఆయన సైలెంట్ పర్సన్ అంటే ఆయన సైలెంట్ పర్సన్, అంత సైలెంట్ బాంబు కూడా మా గ్రూప్ లో పెడతాను. మా ఇంటి ఎదుర్కొంటాడు చిన్నప్పటి నుంచి రామ్మోహన్, లాస్ట్ లో ఉన్నాడు చూడండి. తర్వాత మా క్లాస్ లీడర్ అప్పుడే, ఇప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు కూడా లీడరే, జయశంకర్కి చెప్పాను. కూడా లీడరే. ఈ పక్క శేషరెడ్డి కూర్చున్నాడు, ఈ పక్క నేను కూర్చున్నాను. నా పక్కలో ముందే నువ్వు కూర్చారబ్బా, అవతల నిజాం కూర్చున్నాడు.
నా పక్కన కూర్చుంటున్నా సినిమాలో. అప్పుడు సిగరెట్ తెచ్చుకుని అగ్గి పెట్టలేదు, ఆయన బిడి తక్కున్నాడు. ఎవరు సిగరెట్ తక్కున్నాడు నరసింహుడు. ఉండాలి కూర్చుంటే నా భుజం పైన చేసి ఆయన ముఖం తిట్టాడు. ఆయన అగ్గి పెట్టించాడు. అగ్గి పెట్టి ఎలిగినప్పుడు కుంటుకుంటూ బయటికి వెళ్ళాము, కుంటుకుంటూ వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూసినందుకు. మరొకసారి సంబంధం లేకుండా ఉండుంటారు. కాకపోతే ఇప్పుడు కలుసుకోవడం, మీరు ఒక్కొక్కరు ఫేస్ లని గుర్తుపట్టున్నారా? నాకు తెలిసి ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు లేవు. రియల్టర్, తర్వాత మా చిదానంద ఆడిటర్. ఈయన బాగా ఒకరికొకరు పరిచయం పెంచుకోవాలి. ఈరోజు ఇక్కడ మొదలు కలుసుకోవడానికి కారణమైన ప్రభాకర్ ఫస్ట్ వాళ్ళ టీంకి మీరు ప్రభాకర్ లీడ్ తీసుకున్నారు. మిగతా టీం అందరికీ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ 78, 80 అంటే నేను ఇక్కడ 6th నుంచి ఇక్కడే చదివాను. నాకు బాగా గుర్తుకున్న మెమరీ అంటే 8, 9, 10లో 3 ఏళ్ళు ఒకే పాట పాడాను. అల్లాయే దిగి వచ్చేయని ఒక నిప్పు లాంటి మనిషి సినిమాలో అదే పాట అదొకటే వచ్చేది అప్పటి రోజు. ఆ పాటే పాడి 3 సార్లు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఏదో ఒకటి వచ్చేదాన్ని. అది చాలా బాగా గుర్తుకుంది. ఒకసారి ఎవరు చీఫ్ గెస్ట్గా రాజు సులోచన గారు ఎవరో వచ్చారు, ఆయన సిఎస్ రావు, రాజు సులోచన ఎవరో వాళ్ళతో వచ్చారు, వాళ్ళతో ఇప్పించారు అనమాట. సో అప్పుడు పాట పాడంటే ఎప్పుడు ఏ ఫంక్షన్లో ఎక్కడ పోయినా అదే పాడేవాడు. అల్లాయే దిగి వచ్చి స్నేహమరాజు అది గుర్తుకుంది. తర్వాత ఇక్కడ అంటే మీరు అంతా చెప్పారు చాలాసార్లు, అక్కడ ఆ మ్యాగజైన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్. దానికి నేను ఒక్కడే రీడర్గా ఉంటాను, ఎవరు పట్టుకోలేవాడు. దాన్ని పోయి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు తిరిగేస్తూ ఉండేవాడు. తర్వాత ఆ లైబ్రరీ మధ్యలో ఉండేది కదా మన గర్ల్స్ స్కూల్ దగ్గర లైబ్రరీ, అక్కడ ఆ లైబ్రరీలో టైం స్పెండ్ చేయడం, బయటకు వచ్చి సోడా షాప్ ఉండేది, ఆ సోడా తాగడం, ఇంటికి కూడా అది పెద్ద రెగ్యులర్ యాక్టివిటీగా ఉండేది. ఇంకా మిగతాది ఆ చిన్న పిల్లల్లో సినిమాలు చూడడం, చిన్న పిల్లల్లో సినిమాలు చూడడం అది పెద్ద బ్రేక్ అనమాట. అంటే ఇంకేమైనా చదువు నుంచి బ్రేక్ వచ్చిందంటే అదేది లక్ష్మీ కటాక్ష కానీ మిగతా ఏదో సినిమాలు రిపీటెడ్గా వెళ్ళి చూస్తూ ఉండేవాడు. అంటే ఈ కాలేజ్ స్కూల్ పెట్టిన విషయం మిగతాదంతా నాకు ఇట్ హస్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ మై ఎంటైర్ కెరీర్. ఈ ఊరు వదిలేక తర్వాత అగ్రికల్చర్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా చేరాను, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్గా చేరాను. 40 ఏళ్ళుగా ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్తుంటాను, మా ఇంట్లో నాకు చాలాసార్లు కళ్ళు వస్తుంటాయి. కానీ ప్రతి కళ మనసిర కాలేజు స్కూల్ గురించి వస్తాయి, కానీ మిగతా ఏ ప్లేస్ గురించి రాలేదు. ఇప్పటికీ ఏదో ఆ కుసేబండ, ఈ నిజాం గుట్ట ఇక్కడ పోవడము, అది మన ఆంజనేయ స్వామి పేరు, చిన్న సినిమా అంటే ఊళ్ళపేషన్ ఆ రోడ్డు పోవడం, మళ్ళీ మదిగి రోడ్లో పోయి అదే జంబూ సవారం చేస్తున్నారు, అవన్నీ అవన్నీ చేయడం, అవే గుర్తుకొస్తుంటాయి, అవే కళ్ళు వస్తుంటాయి, ఇప్పటికీ అవే వస్తుంటాయి. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ మై ఎంటైర్ లైఫ్ ఇట్ ఈస్ లింక్డ్ టు దిస్ సెక్రెట్ ప్లేస్ ఫర్ మీ, దిస్ కాలేజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం ఇప్పుడు కర్టస్ అవర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడంతా కలిసాము. లెట్ us కంటిన్యూ దిస్. నాకైతే ప్రతి ఇయర్ ఒకసారి అట్లీస్ట్ ఒకసారి కలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ ఎంథూసియాజం లెట్ us మెయింటైన్ ఇట్ ఫర్ మోర్ ఇయర్స్. ఇది ఎట్లయిందంటే ఇంగ్లీషు వచ్చింది, ఇంగ్లీషు తెలుగు కలిసిపోతున్నాయి ఇప్పుడు. బికాస్ వన్స్ ఐ లెఫ్ట్ దిస్ ప్లేస్ నో నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగాము. అక్కడ మనకు హిందీ అంత పెద్దగా రాదు కాబట్టి మొత్తం ఇంగ్లీష్లోనే జరిగేదంత విశేషాలు. మిగతా వాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఇక్కడ. అందరూ యు ఆర్ లక్కీ ఇన్ ద సెన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం ఇన్ అరౌండ్ దిస్ ప్లేస్. సో ఓకే అండి, ఈ కార్యక్రమం సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్
లా 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 నీకు నా వందనం రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును దేవునితో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షక ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ ఘననామమును ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి వెలుగునిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి వెలుగునిచ్చినావు నీ కృపతో నన్ను
झोली भर के जाऊंगा या मर के जाऊंगा तेरे दर पे आया हूँ कुछ करके जाऊंगा झोली भर के जाऊंगा या मर के जाऊंगा तेरे दर पे आया हूँ कुछ करके जाऊंगा झोली भर के जाऊंगा या मर के जाऊंगा मैं तेरे दर पे आया हूँ दीवाना हूँ कायल परवाना हूँ मैं भी दीवाना हूँ तेरी शौकत सुन के उम्मीद आया हूँ तेरे दर पे आया हूँ कुछ करके गया दिल गंगे है मेरी दुनिया वीरा है नजरों की प्यास तुझे मेरे बिछड़ा याद मिला अब यादम टूटेगा वरना दम टूटेगा अब यादम टूटेगा वरना दम टूटेगा अब जीना मुश्किल है पर याद लाया हूँ तेरे कुछ करके जाऊंगा झोली भर के जाऊंगा या मर के जाऊंगा तेरे घर पे आया हूँ कुछ करके जाऊंगा झोली भर के जाऊंगा या मर के जाऊंगा డాక్టర్ రఫీలా ఖాన్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం సార్. హార్ట్లీ వెల్కమ్ వెల్కమ్ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు రఘువీరారెడ్డి సార్ని కోరుకుంటున్నాం సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ గట్టి క్లాప్స్ అండి. మిమ్మల్ని అందరూ ఉద్దేశించి సార్ మాట్లాడతారు. సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో నేను చదువుకున్నా. 71లో 1971 భూతరాజారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీ తిమ్మారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ కృషితో రోజు మనకి జూనియర్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ రోజు ఆ కాలేజ్ మనకి తీసుకున్నాకపోతే నేను కానీ మీరు కానీ ఇక్కడ అసలు చదువుకునే అవకాశం లేదు కాదు. చాలామందికి ఇంటర్మీడియట్ చదివే అవకాశం కూడా ఉండేది కాదు. సో ఫస్ట్ వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తాము. నేను అనుకోకుండా యాక్సిడెంటల్ స్టూడెంట్. నేను ఇక్కడ నేను చదవాలని అది ఇక్కడ చేరాలనేటువంటి ఆసక్తి ఆకాంక్ష నాకు లేదు, మా నాయనకు లేదు. మా ఊరి నుండి అప్పుడు నేరుగా అనంతపురం బస్సు లేకుండా ఉండేది. భవానీ బస్సులో బస్ స్టాండ్లో నేను కూర్చున్నా. మా నాయన కింద దిగినాడు. అతని స్నేహితుడు ఎక్కువ. అప్పటికే అతను సర్పంచ్. దిగితే వరదరాజాచార్య గారు వచ్చినారు. అతనికి ఎట్లా తెలిసిందో వచ్చి పెద్ద గొడవ వేసుకున్నాడు మా నాయనతో. ఏమి కావేరప్ప, నీ కొడుకు నేను అక్కడ అనంతపూర్లో చేర్పిస్తే ఇక్కడ కాలేజీలో సరైనటువంటి స్ట్రెంగ్త్ లేకుండా పోతే కాలేజ్ నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని లిటరల్గా నేను బస్సులో కూర్చున్నాను. కిందకి ఈడ్చుకొని వచ్చి ఇక్కడ చేర్పించిన. అందుకోసమే నేను యాక్సిడెంటల్ స్టూడెంట్ అంటా ఉన్నాను.
స్ట్రాంగ్ ఫౌండేషన్ నా లైఫ్కు. విద్యాపరంగా కానీ, స్నేహం పట్ల కానీ, రాజకీయాల్లో కానీ, ఆనాడు ఉద్యమాల్లో ముల్కీ స్ట్రైక్, జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమం, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం. ఇక్కడ నేను జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తే ఆ ఎలక్షన్లో నేను ఓడిపోయినాను. అదొక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్. గెలుపు ఎప్పుడూ శక్తిని ఇవ్వదు మనిషికి, ఓటమే శక్తిని ఇస్తుంది. దాన్ని ఫౌండేషన్గా వాడుకొని చాలా, ఆ రోజు మాకు లెక్చరర్లు లేరు, మీరంతా వచ్చేటప్పటికే లెక్చరర్ పుట్టి ఉంటారు. మాకు అప్పుడు లెక్చరర్లు లేరు, చాలా తక్కువ. హై స్కూల్ టీచర్లే మాకు లెక్చరర్లుగా పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ తక్కువగా ఉంటే హిందూపూర్ నుంచి 20 మంది వచ్చినప్పుడు చేరినారు. ఈ విధంగా అనేకమైనటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడే నిరాహార దీక్ష కూడా చేయాలని చేయలేదు, మొత్తం బంద్ చేసాం. అప్పుడు మేము జై ఆంధ్ర జై తెలంగాణ అప్పుడు మొత్తం బంద్ చేస్తాం. మేము బంద్ చేసి హోటల్ కానీ ఇంకోటి ఏమీ లేకుండా చేశాం. చివరికి 3 రోజులు నా కడుపు నేనే కాల్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మధ్యనే 2 ఏళ్ల కింద హనుమంతరాయ పని నాతో కలిసి చదువుకున్నాడు, మన ఈచిరెడ్డి, నా స్నేహితుడు. అతను చొరవ తీసుకొని 71, 73 ఇంటర్మీడియట్ చదివినటువంటి మా అందరినీ కలిసినాడు. మా ఊళ్ళోనే కలిసినాం. అప్పుడు కరోనా కూడా ఉండింది. ఆ టైంలో మేమందరం కూడా కలిసినాం. ఒక రోజంతా గడిపినాం. ఆ స్మృతులు, గత స్మృతులు, 50 ఏళ్ల కింద స్మృతులు మేము గుర్తు చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అంతే యాక్టివ్గా ఉండడానికి ఒక అవకాశం దొరికింది. మీ టైం మీరు ఎక్కువ తీసుకోకుండా. మీరు దాదాపు 45 ఏళ్ల తర్వాత ఏమో కలుస్తూ ఉన్నారు కదా, మీరు ఎక్కువ మాట్లాడుకోవాలి, మీ అభిప్రాయాలు మీరు షేర్ చేసుకోవాలి. ప్రభాకర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ మాట లేయిరా అంటే మనం చదువుకునేటప్పుడు మాత్రం రారా పోరా అని పిలిచేవాళ్ళు ఉండేవాళ్ళు ఆప్యాయంగా. ఇంకా రారా పోరా కాదు, డాష్ 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 మాట్లాడేవాళ్ళు. ఒకవేళ నేను మైక్లో మాట్లాడాను అనుకో, అదే పోయి ఏదో సోషల్ మీడియాలో ఇంకో రకంగా పోతుంది. మైక్ లేకుండా కావాలంటే నేను మాట్లాడచ్చు. అంటే మనకు చదువుకున్న రోజులు ఆప్యాయంగా రారా పోరా అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. రావే పోవే మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. మన తల్లి తండ్రి ఉన్నంత వరకు, నాకైతే తల్లి తండ్రి ఇద్దరు లేరు రారా పోరా అని పిలవడానికి. మీరు కొంతమంది ఇంకా నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి మీకు కొంతమందికి అవకాశం ఇంకా ఇప్పటికీ ఉంటుంది, ఆప్యాయంగా రారా పోరా అని పిలిపించుకునేటువంటి అవకాశం. ఉంటే అన్నలు ఉంటారు. మళ్ళీ రిటైర్ అయిన తర్వాతే మళ్ళీ మనకు గుర్తొస్తుంది. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ అయ్యో ఆ పిలుపులు వినపడడం లేదే ఎక్కడ అని. అందుకోసం మీరందరూ కూడా కలిసినారు ఈరోజు. ప్రభాకర్ గారు నాకంటే చిన్నోడు ప్రభాకర్, అయినా ప్రభాకర్ గారు అంటే ఏ లేరా అంటా ఉన్నారు. అది ఆ మాట. ఇందాకే శంకరు వీళ్ళందరూ కూడా నాకు చెప్పిన దీనికి
ప్రధానమైనటువంటి కారకుడు ప్రభాకరే ఇంతమందిని కలపడానికి 3 నెలలుగా కష్టపడి పనిచేస్తున్నాడని. సో స్నేహితులందరూ కూడా ఒకసారి కలిపే ప్రయత్నం చేశాను. కొన్ని పేర్లు ఇచ్చినారు నాకు ఇక్కడ. సరే, సుధాకర్ ఇక్కడ చదువుకోలేదు, ప్రభాకర్ మనకంటే చాలా జూనియరు, నాకంటే జూనియర్, మీకంటే సీనియరు, ప్రిన్సిపాల్ ఈఎం కూడా మనకు చాలా జూనియరు. మీ అన్న ఆ బ్యాచే కదా ఇప్పుడు ఉన్నాడు కదా, మీ అన్న ఏదో ఉన్నాడు. నేను అడుగుతాను, నాకు గుర్తుపెట్టుకుంటున్నాను అంటే నాకు పరీక్ష పెట్టే వచ్చాను. మీ అన్న ఈఎమ్మ సిరి, నువ్వు కింద చదువుకున్నావా? ఈఎమ్మ హెడ్ మాస్టర్, ఇద్దరు ఈఎమ్మ ప్రిన్సిపాల్, ఈఎమ్మ హెడ్ మాస్టర్. వాళ్ళ హోస్ట్ మేనేజర్ ఆర్బీఐ గతంలో కూడా కలిసినాము ఒకటి సందర్భాల్లో. అదే నేనేదో జనార్దన్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ರವಿ ನಿನ್ನೆ ಹೆಸರು ಬಂದೈತಪ್ಪಲ್ಲಿ, ನೀನು ಇಲ್ಲಿ ಓದಿದ್ಯಾ? ಇಲ್ಲಿ ಓದಿದ್ಯಾ? ವೆರಿ ಗುಡ್. ಗುಂಡೂರಾವ್ ರಿಟೈರ್ಡ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಕಮಿಷನರ್. తర్వాత ప్రభాకర్ ఇండస్ట్రియల్, ఇది కాదు సారీ, లోకేష్ రిటైర్డ్ ఎస్ఐ, హేమావతి. సో స్నేహితులారా, మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఓ సారీ, డాక్టర్ రఫీవుల్లా ఖాన్ లేట్గా వచ్చారు, లేటెస్ట్గా వచ్చారు. కూర్చోండి. ఒకప్పుడు సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళకి సీనియర్ సిటిజన్ అనేవాళ్ళు, లేకపోతే ముసలి వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు మారింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్సిక్యూటివ్ అవుతా ఉన్నాం. అంటే నేను ముస్లింగా కనిపిస్తున్నాను. కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి మెడికల్ కేర్, ప్రివెంటివ్ మెడిసిన్ అనేకమైనటువంటితో ఇప్పుడు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు షిఫ్ట్ అయింది. వాట్ ఏ గ్రేట్ డెవలప్మెంట్ ఇన్ దిస్ నేషన్. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ పీపుల్. ముసలితనం 60 ఏళ్లకు, ఈరోజు ముసలితనం 80 ఏళ్లకు. ఏదైనా మరి తీవ్రమైనటువంటి జబ్బులు ఉంటే తప్పనిస్తే ఈ నార్మల్ కోర్స్. సో మనం ఎవ్వరం కూడా 80 వచ్చేంత వరకు అనుకోవద్దు. అందుకోసం ఈరోజు మనసు విప్పి మాట్లాడుకోండి. మనసు విప్పి డాష్ డాష్ పదాలు ఏవైతే అన్నీ ఇక్కడ రావాలి ఈరోజు. నాదైతే సోషల్ మీడియా పోతుంది, మీదైతే ఎవరికి రాదు. ధైర్యంగా మాట్లాడు. సండే ఎవరు లేరులే. మీ నుంచి రాలేదు సార్, లేకుంటే అన్ని వస్తాడు. మీరు ఉండాలని గౌరవం. ఇది ఒక మనమంతా ఎంజాయ్ చేసేటువంటి ఒక దశ. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. అంటే పొలిటీషియన్స్ రిటైర్మెంట్ లేదంటారు, దాంతో సంబంధం లేకుండా మీరు కొంతమంది ఉద్యోగాల్లో ఉండి రిటైర్ అంటా ఉన్నారు. సో ఇట్స్ ఏ గ్రేట్, ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ వండర్ఫుల్ పీరియడ్. పిల్లలతో, మనవలతో, మనవరాలతో ఇది ఈ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి స్నేహితులతో ఆ విధంగా. నేను లా చదువుకున్నప్పుడు ఒక 9 మంది మేము స్నేహితులం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 81లో, అంటే దాదాపు 44 సంవత్సరాల క్రితం. అండ్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, యూ కీప్ contributing to the nation through your grandchildren, through your neighbors,
through your juniors, through your friends. కాంట్రిబ్యూట్ చేయడం అంటే ఏదో డబ్బులో ఆస్తులో ఇంకోటో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో కొంచెం నిద్రాణంలో ఉండేటువంటి వాళ్ళకు, కొంచెం ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకు ఒక ఓదార్పు, ఒక మంచి మాట, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, అది ఎంతో ఉపయోగపడుతుంది. దట్స్ వాట్ వీ కెన్ డూ. ఇప్పుడు మనమంతా ఏ స్టేజ్కి రీచ్ అయినామంటే మనం ఒక మంచి సలహా, లేకపోతే గతం ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉంది, భవిష్యత్తు ఇట్లా ఉంది, ఫ్యూచర్ ఈస్ అమేజింగ్. మనమే ఎన్నో మార్పులు చూస్తాం. నేను అనుకుంటాను మనది ద బెస్ట్ జనరేషన్ నేనైతే అనుకుంటా ఉన్నాను. బికాస్ వీ హ్యావ్ సీన్ ద వర్స్ట్, వీ హ్యావ్ సీన్ ద బెస్ట్. అన్ని పారామీటర్స్లో కూడా హ్యూమన్ సైకిల్ తీసుకుంటే ద బెస్ట్ దట్ వీ హ్యావ్ సీన్. ఇంకా ఇంతకంటే అద్భుతంగా మనం ఊహించుకోవచ్చు ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి. మనలో ఒకటి ఏమంటే ఎప్పుడు కూడా చెడు గురించే చూసి చెడు గురించే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వై పాటలతో ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు. ఏం 80 వరకు ముసలోడు అనద్దు అని మళ్ళీ నిన్ను ముసలోడు అనలేవు. నేను ఇది సామెత చెప్తాను అంతే. సో 80 వరకు నువ్వు కూడా బాగా పాడు, నో ప్రాబ్లం. సో పర్సనల్ కౌంట్, నేను హై స్కూల్ స్టూడెంట్ కాదు నేను ఇక్కడ. ఓకే ఓకే. సో ఇన్స్టిట్యూట్కు నేను ఇంత విద్యాబుద్ధులు నేర్చుకున్న కాలేజ్ మాకంటే ఇంకా సిటీలో దానికి రూట్ చూపించిన మా సహాయం చేస్తాను, మీరు కూడా సహాయం చేయాలి. సార్ నేనేమంటా అంటే ఒక్క బ్యాచ్తోనే కాదు, ఇప్పటికి 54 ఏళ్ళు అంటే 53 బ్యాచ్లు బయటకు వెళ్ళిపోయినాయి. 53 బ్యాచ్లు అంటే ఒక్కొక్క బ్యాచ్లో ఎంతమంది ఉంటారమ్మా? ఒక బ్యాచ్లో ఇంటర్మీడియట్లో ఎంతమంది? నాకు లెక్కలు సరిగా రావు, కనీసం అంటే ఒక 7-8 వేల మంది, 7-8 వేల మంది ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. అప్పటి నుంచి ఒక 7-8 వేల మంది ఉంటారు, 10,000 కూడా ఉండొచ్చు. సో ఇదంతా కలిపి ప్రభాకర్ చెప్తున్నట్టు ఆ రోజు అట్లా ఉంది, ఈ రోజు అట్లా ఉంది. వీ షుడ్ కంగ్రాచులేట్, వీ షుడ్ గివ్ ద బిగ్ కాంప్లిమెంట్ ఆన్. చెప్పిన వెంటనే మన శ్రీ మాజీ మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు ఇచ్చేశారు. వీళ్ళ గురించి కూడా కొంచెం చెప్పాలి. ఈ కాలేజ్కు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా ఉన్నారు. అదే రకంగా విద్య కోసం మన తాలూకాలో విద్య కోసం ఎక్కువగా పాటుపడడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మాది ఇంటర్మీడియట్ అయినాక మేము డిగ్రీ చదివేదానికి తుంగూరు పోయినాం. అక్కడ డిగ్రీ ఆంధ్రాలో ఎక్కడా దొరకలేదు. హిందూపురంలో ఎస్డిజిఎస్ కాలేజ్ మాత్రం ఉంది, అక్కడ సీట్లు మినిమంగా ఉన్నాయి. ఇంకా అనంతపురం పోయేదానికి మనం బీదోళ్ళు, అక్కడ పోయేదానికి కాదు కాబట్టి కర్ణాటక పక్కన పోయి అక్కడ డిగ్రీ చేయడం జరిగింది. అప్పుడు మనం డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది. అయితే అప్పుడు ఎవరో రవికుమార్ అనుకుంటాను, ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. రవిశంకర్ నాయుడు ఆయన నిరాహార దీక్ష పూనుకున్నాడు. దాదాపుగా 5-6 రోజులు నిరాహార దీక్షలో ఉన్నప్పుడు మన రఘువీరారెడ్డి గారి యొక్క చొరవతో మన తాలూకాలో డిగ్రీ కాలేజ్ అనేటువంటిది రావడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలోనే డిగ్రీ కాలేజ్ వచ్చింది. అదే రకంగా మనకు జిల్లాలో లేనటువంటి కాలేజీలన్నీ కూడా హిందూపురంలో లేవు. హిందూపురంలో కేవలం ప్రైవేట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కావేరప్ప వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే వాళ్ళ నాయన పేరుతో అక్కడ పెట్టడం జరిగింది.
అది కూడా అన్ని వసతులతో, అంటే వేరే జిల్లాల నుంచి వచ్చి కూడా అక్కడ చదవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అక్కడ అన్ని ఊరికే కాలేజ్ అనేటువంటిది చేయడం కాదు, అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఒకేసారి తీసుకురావడం జరిగింది. విద్య కోసం ఆయన ఇచ్చేసినారు. అదే రకంగా ఇంకొక మన తాలూకాకు ముఖ్యమైనటువంటి మనిషి ఎస్ పార్థింగారెడ్డి కీర్తిశేషులు, వాళ్ళ పేరుతో కూడా ఇంకొక పాలిటెక్నిక్ కాలేజ్ అనేటువంటిది చేయడం జరిగింది. హార్టికల్చర్ కోర్స్ అనేటువంటిది. ఇంకా అదే కాకుండా మన రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ఒక కాలేజ్, అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటి కేవలం 2 మాత్రమే ఉన్నాయి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎవరో చెప్పడం జరిగింది. అది కూడా మన రఘువీరారెడ్డి గారే ఆ కాలేజ్. కృష్ణారెడ్డి ఏమని చెప్తుంది? అవును, ఈ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు స్ట్రెంగ్త్ లేనప్పుడు డిగ్రీ చదివిండేటువంటి వాడు కూడా ఈ కాలేజీలో మళ్ళీ డిగ్రీ చేరడం కూడా జరిగింది అనమాట. ఎలాంటి కూడా స్ట్రెంగ్త్ లేదు. మస్తాను ఇంకా కొంతమంది ఉన్నారు మిత్రులు, వాళ్ళంతా కూడా ఆల్రెడీ డిగ్రీ అయింది. అయితే కూడా ఇక్కడ కాలేజు ఉండాలి, కాలేజ్ అనేటువంటిది దానికి స్ట్రెంగ్త్ కావాలని డిగ్రీ చదివిండేవాడు కూడా మళ్ళా డిగ్రీలో చేరి ఈ డిగ్రీ కాలేజీను మనం ఇది చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా సారు రఘువీరారెడ్డి సారు మన తాలూకాలో